నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 6వ శ్లోకం. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థాని నిశ్చితం మతముత్తమం. సో భగవానుడు ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారో ఈ సన్యాసం గురించి, త్యాగం గురించి చెప్తున్నారు. సో త్యాగము అనేది 3 రకాలుగా ఉంటుంది గుణపరంగా అని చెప్పి, యజ్ఞము, సాత్వికమైన యజ్ఞము, దానము, తపస్సు అందరూ చేయాల్సిందే, ఎందుకంటే అవి ప్యూరిఫై చేస్తాయి మనుషుల్ని అని చెప్పారు. సో దాంతో పాటు ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ. సో ఈ యజ్ఞ, దాన, తపస్సులతో పాటు నియత కర్మలు కూడా చేయాల్సిందే. ఏతాన్యపితు అంటే వాళ్ళకి విధించిన నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు కూడా చేయాలి. బట్ అవి ఎలా చేయాలి? ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ అంటే సంఘాన్ని వదిలిపెట్టి, ఫలాసక్తిని వదిలిపెట్టి, తర్వాత కర్తృత్వ భావాన్ని కూడా, కర్తవ్యానీతి మే పార్థ, కర్తవ్య అంటే నేనే చేస్తున్నాను అనే అహంకారము, కర్తృత్వ భావాన్ని వదిలిపెట్టి ఆ కర్మల్ని చేయాలి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, అలాగే యజ్ఞము, దానము, తపస్సు కూడా. అండ్ ఫలాసక్తి లేకుండా, అంటే ఫలం మీద దృష్టి పెట్టి ఇవి చేయకుండా, ఇవి ఒక డ్యూటీ లాగా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి అని భగవానుడు చెప్తున్నారు. సో ఇది నిశ్చితం మతముత్తమం. ఇది పండితుల యొక్క అభిప్రాయము, నా అభిప్రాయం కూడా ఇదే. సో భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు ఏంటి? సో ఎవరైనా కూడా యజ్ఞము, దానము, తపస్సు, నిత్య కర్మలు చేయాల్సిందే. కానీ ఎలా చేయాలి? ఫలాసక్తి వదిలిపెట్టి, కర్తృత్వ భావం వదిలిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.